మహేష్ బాబు హీరోగా రాజకుమారుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా. తొలిసారి హిందీ సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత తన అందంతో, అభినయంతో పలు భాషా దర్శక నిర్మాతలను ఆకర్షించింది. హిందీ, తెలుగుతో పాటు పంజాబీ, ఇంగ్లీష్ సినిమాలతో కూడా నటించి ఆకట్టుకుంది. 1975 జనవరి 31న హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో జన్మించింది ప్రీతి. ఈమె బర్త్డే సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా రంగంలో రావాలనుకున్న ఆమె మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అలా మొదటిసారి ఆమె నటించిన పర్క్ చాక్లెట్ ప్రకటన పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత లిరిల్ సబ్ ప్రకటనలో కూడా పనిచేసింది ప్రీతి. ఇక 97లో ఒక సినిమా ఆడిషన్కి వెళ్లిన ప్రీతిని దర్శకుడు శేఖర్ కపూర్ చూసి ఆడిషన్ చేసి ఆమెను నటి అవ్వమని సలహా ఇచ్చారు. అలా తరరంపంపం సినిమాలో ప్రీతి జింటాని ఒప్పించారు. హృతిక్ రోషన్ తో కలిసి సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా మధ్యలోనే కొన్ని కారణాల వల్ల ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మణిరత్నం దిల్సే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు ఎన్నో విమర్శలు వచ్చాయి. తెలుగులో కూడా పలు సినిమాలను చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఇప్పుడు స్టార్ హోదాని దక్కించుకుంది. ప్రీతి ఆస్తుల విషయానికి వస్తే లగ్జరీ కార్స్, సినిమాల ద్వారా వచ్చిన సంపాదన, రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రకటనలు మొత్తం 185 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. సిమ్లాలో జన్మించిన కారణంగా సొంత ఊరిలో కొంత ప్రాపర్టీని కొన్న ఈమె ముంబై, లాస్ ఏంజల్స్ లో కూడా స్థలాలు కొందట. 2023లో ముంబైలోని పాలే హిల్స్ ప్రాంతంలో దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాపర్టీని కొంది. అలాగే బాంద్రాలో కూడా 8.2 కోట్ల విలువ గల అపార్ట్మెంట్ ఉన్నట్టు సమాచారం. అంతేకాదు పలు ప్రకటనలో కూడా పనిచేస్తున్న ఆమె ఒక్కొక్క యాడ్ కోసం 1.5 కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రీతి జింటా దగ్గర ఉన్న కార్ల విషయానికి వస్తే పోర్షే, BMW, మెర్సిడీస్ బెంజ్ ఈ క్లాస్, లెక్సస్ LX 470 క్రాస్ ఓవర్ వంటి లగ్జరీ కార్స్ ఆమె సొంతం. పంజాబ్ కింగ్స్ అనే IPL టీమ్ ని దాదాపు 350 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ IPL టీమ్ లో 23% వాటాని కలిగి ఉంది ప్రీతి జింటా. అన్నిటికంటే ప్రత్యేకించి ఈమె ఒక స్టూడియో కూడా కలిగి ఉంది. దీని విలువ సుమారు 600 కోట్లని తెలుస్తోంది.